small shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types: up, down, right, left. I am not inferior to anyone. We are Swaras. We are top on the Everest. Congratulations. I want to be a leader. Hello, hi Sparrows. I am G Kavita. I am came from Nagar Karnool KGBV in Mahabub Nagar district. మనం ఇప్పుడు ఈ తరగతిలో మనం చర్చించుకోబోయేది సరళ రేఖలు మరియు కోణాలు. అదేవిధంగా మనం సరళ రేఖలు మరియు కోణాల గురించి కింది తరగతిలో నేర్చుకున్నాం కదా స్వారోస్? నేర్చుకున్నామా స్వారోస్? ఎస్, నేర్చుకున్నాం కదా. అదేవిధంగా మరియు మనం సరళ రేఖలు కోణాల గురించి మరింత విషయాలు తెలుసుకుందాం. ఓకేనా స్వారోస్? ఎస్. మరియు సరళ రేఖలు అంటే ఏంటి స్వారోస్? ముందు సరళ రేఖల గురించి తెలుసుకోవాలంటే మనకు అందులో ఉన్న కొన్ని విషయాలను గ్రహించాలి. కావున వీటిని మనం ఏమంటాం స్వారోస్? చుక్కలు అని అంటాం. అదేవిధంగా ఈ చుక్కలను గణిత శాస్త్రంలో బిందువులు అని అంటాం. ఎస్ ఆర్ నో స్వారోస్? ఎస్. అంటే ఈ చుక్కలను గణిత శాస్త్రంలో బిందువులు అని అంటాం. అదేవిధంగా మరియు బిందువు అని అంటే బిందువుకు కొలతలు అనేటువంటివి ఉండవు. కొలతలు అంటే మితులు అనేటువంటివి ఉండవు. అదేవిధంగా ఈ పటాన్ని గ్రహించండి స్వారోస్. మనకి ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి? ఎస్, ఒక రేఖ కనిపిస్తుంది, 2 యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకు యారో మార్క్స్ అంటే ఇంతకు ముందుకు చాలా విషయాల దగ్గర నేర్చుకున్నాం. యారో మార్క్స్ అంటే 2 వైపులా అనంతంగా పొడిగింపబడే గుర్తును మనం యారో మార్క్స్చే సూచిస్తాం. అంటే ఈ పటాన్ని గ్రహించినప్పుడు సరళ రేఖలు 2 వైపులా అనంతంగా పొడిగింపబడుతుంది. అదేవిధంగా ఈ పటాన్ని చూడండి స్వారోస్. ఇందులో ఒక ఇల్లు కనిపిస్తుంది, ఒక బాలుడు కనిపిస్తున్నాడు, అదేవిధంగా ఒక పాఠశాల అనేటువంటిది కనిపిస్తుంది. అంటే దీని మొత్తాన్ని మనం గ్రహించినట్లయితే ఇందులో మనకేమర్థమవుతుంది? ఒక బాలుడు అనే వ్యక్తి ఇంటి నుంచి పాఠశాలకు మాత్రమే వెళ్తాడు మరియు మిగతా ప్రదేశాలకు అనేటువంటిది వెళ్ళడు. అంటే మనం ఈ రెండింటిని గ్రహించినప్పుడు ఇల్లును ఒక బిందువుగా తీసుకుంటే పాఠశాలను మరొక బిందువుగా తీసుకుంటాం. అంటే ఈ 2 బిందువులను తీసుకొని మధ్యలో ఒక రేఖ గీసినట్లయితే మనకు అది ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే బిందువులు అంటే అంత్య బిందువులుగా తీసుకోవాలి. 2 అంత్య బిందువులను కలిగి ఉన్న రేఖలను రేఖాఖండం అని అంటాం. ఏమంటాం? రేఖాఖండం అని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని గ్రహించండి స్వారోస్. మరి దీనికి ఒక అంత్య బిందువు ఉంది, రెండో వైపు యారో మార్క్ ఉంది. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం చేతిలో ఎప్పుడైనా మనకు ఇంట్లో విద్యుత్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఒక టార్చ్ లైట్ను పట్టుకుంటాం. టార్చ్ లైట్ అనేది ఏం చేస్తుంది? అక్కడి నుండి తన విద్యుత్ని అంటే తన కాంతిని ప్రసరింపజేస్తుంది. అంటే అది ఏ విధంగా మొదలవుతుంది? ఇక్కడ మొదటి నుంచి అంటే తన కాంతి పుంజం నుంచి ఒక బిందువుగా తీసుకుంటే రెండో వైపు అనంతంగా కొనసాగుతుంది. అంటే ఈ గీత ద్వారా మనకు టార్చ్ లైట్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ఏ విధంగా ఉంది? ఈ బిందువును కాంతి పుంజంగా తీసుకుంటే ఈ రెండో వైపు అనేది కాంతిని కొనసాగింపజేస్తుంది. అది టార్చ్ లైట్ అనేది తన కాంతిని ఈ విధంగానే ప్రసరింపజేస్తుందా స్వారోస్? ఎస్. అంటే ఒక బిందువు వద్ద ప్రారంభమై నిర్దేశిత దిశలో అనంతంగా కొనసాగేది కిరణం. మరి కిరణం గురించి తెలుసుకున్నాం కదా స్వారోస్. అదేవిధంగా దీనిని చూడండి స్వారోస్. 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే
ఆ బిందువులను సరేఖ్య బిందువులని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బిందువులు అనేటివి 4 ఉన్నాయి. ఇవి బిందువుల బిందువులు అంటే వీటిని కలుపుతూ నేను ఒక రేఖను గీశాను. ఇది మనకి ఏ విధంగా ఏర్పడింది అంటే ఈ పటాన్ని గ్రహించినట్లయితే అనేక బిందువులు ఒకే సరళ రేఖపై ఉన్నాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వారోస్. ఇందులో మనకు ఏవేవి కనిపిస్తున్నాయి? 2 రేఖలు కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 రేఖలను బాగా గ్రహించినట్లయితే మనకు ఇందులో ఏ విధంగా అనిపిస్తుంది? ఒక 2 రేఖలు అనేటువంటివి ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయని తెలుస్తుంది. అంటే ఈ 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఎలా ఏర్పడుతుంది? ఖండన రేఖలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ ఖండన రేఖలు ఏ విధంగా ఉండాలి? 2 సరళ రేఖలు ఒక ఏకైక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వారోస్. ఈ పటం మనకు ఏ విధంగా కనిపిస్తుంది? 2 యారో మార్క్స్ ఉన్నాయి, ఒక గీత ఉంది. అదేవిధంగా ఇందులో కూడా 2 యారో మార్క్స్ ఉన్నాయి, ఒక గీత కూడా ఉంది. దీనిని బాగా గ్రహించండి స్వారోస్. అవే పటాన్ని మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఈ పటం అంటే ఇక్కడ యారో మార్క్స్ కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని పొడిగిద్దాం. వీటిని పొడిగిస్తే మనకు ఏ విధంగా ఏర్పడింది స్వారోస్? 2 రేఖలు పొడిగింపబడితే ఇక్కడ కూడా ఖండించుకున్నాయి. అంటే వీటిని కూడా మనం ఖండన రేఖలు అని అనవచ్చు. అదేవిధంగా ఈ 3వ పటాన్ని బాగా పరిశీలించండి స్వారోస్. మనకి ఇది ఏ విధంగా కనిపిస్తుంది? 2 సరళ రేఖలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 సరళ రేఖలను ఎంత దూరం పొడిగించినా కానీ కలుసుకోవు, అంటే ఖండించుకోవు. వీటిని ఏమంటాం? సమాంతర రేఖలు అని అంటాం. 2 రేఖలు ఎంత దూరం పొడిగించినా కానీ ఖండించుకోకపోతే వాటిని సమాంతర రేఖలు అని అంటాం. అదేవిధంగా మనం ఇంతసేపు బిందువు గురించి, రేఖాఖండాల గురించి, కిరణం గురించి, సరళ రేఖ గురించి తెలుసుకున్నాం కదా స్వారోస్. అదేవిధంగా మరియు ఈ పటాన్ని చూడండి. ఇక్కడ ముందు మనకేం కనిపిస్తుంది? ఒక బిందువు అనేటువంటిది కనిపిస్తుంది. 2వ పటం చూడండి. మనకి ఇందులో ఒక బిందువు వద్ద 2 రేఖలు అనేటువంటివి ఖండించుకుంటే మనం వాటిని ఇంతకు ముందుకు ఏమన్నాం స్వారోస్? ఖండన రేఖలు అని అన్నాం. అదేవిధంగా 3వ పటాన్ని పరిశీలించండి. ఇక్కడ కూడా బిందువు ఉంది. అదేవిధంగా ఇందులో 3 రేఖలు ఉన్నాయి. అంటే ఈ పటాన్ని పరిశీలించినప్పుడు మనకు ఏ విధంగా కనిపిస్తుంది? ఒక బిందువుపై అనేక రేఖలు ఏర్పడతాయని తెలుస్తుంది. అంటే ఒక బిందువుపై అనేక సరళ రేఖలు ఏర్పడితే వాటిని మిళిత రేఖలు అని అంటాం. ఏమంటాం? మిళిత రేఖలు అని అంటాం. ఇప్పుడు మిళిత రేఖల గురించి తెలుసుకున్నాం కదా స్వారోస్. అదేవిధంగా 2వ పటాన్ని కూడా చూద్దాం. 2వ పటాన్ని చూడండి స్వారోస్. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ముందు బిందువు అనేటువంటిది కనిపిస్తుంది. ఈ బిందువు నుంచి మనకి ఇది ఏ విధంగా ఏర్పడింది? మనం ఇంతకుముందుకు ఏమని చెప్పుకున్నాం? బిందువు నుండి 2వ వైపు అనంతంగా పొడిగింపబడితే దానిని మనం ఏమన్నాం స్వారోస్? కిరణం అని అన్నాం. అంటే ఇక్కడ కిరణం ఏర్పడింది కదా స్వారోస్. ఈ కిరణాన్ని మనం ఈ విధంగా కిరణం ఏర్పడింది కావున వీటిని కొంత జరుపుదాం. అది ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా ఉన్న రేఖను మనం కొంత కోణం జరిగేటట్టుగా జరుపుదాం. ఈ విధంగా ఉన్న రేఖను మనం ఈ విధంగా తీసుకుందాం. వీటిని జరిపినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఏర్పడిందా స్వారోస్? ఏర్పడింది. అంటే ఇక్కడ ఈ 2 పటాలను బాగా పరిశీలించండి స్వారోస్. ఇక్కడ ఏర్పడింది. అంటే ఇది మొదటి దానిగా తీసుకుంటే ఈ మొదటి దాని నుంచి మనం కొంత జరిపినప్పుడు ఇక్కడ మనకు జరిగే మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఇలా మార్పు జరగడాన్ని మనం గణిత శాస్త్రంలో ఏమంటాం? భ్రమణం అని అంటాం. ఏమంటాం? భ్రమణం. భ్రమణం అంటే తెలుసుకున్నాం. మరియు అదేవిధంగా మరి ఈ బిందువు నుంచి 2వ వైపు అనంతంగా పొడిగింపబడితే వాటిని ఏమంటాం స్వారోస్? అంటే దీని నుంచి 2వ గీత అనేటువంటిది, అంటే 2వ కిరణం అనేటువంటిది ఏర్పడింది. అంటే మొదటి దాని నుంచే 2వది ఏర్పడింది. వీటిని మనం తొలి స్థానం మరియు తుది స్థానంగా తీసుకుంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వారోస్. ఇది కూడా ఒక కిరణం మాదిరిగా ఏర్పడింది. ఇది కిరణమా కాదా స్వారోస్? కిరణం.
అంటే ఇప్పుడు ఈ పటాన్ని కూడా అలాగే పరిశీలించండి స్వారోస్. ఇది మనకి ఏ విధంగా ఏర్పడింది? ఒక బిందువు నుంచి 2 కిరణాలు అనేటువంటివి వెలువడ్డాయి. అంటే ఇక్కడ ముందుగా మనకు ఒక బిందువు అనేటువంటిది ఉంది. ఈ బిందువు నుంచి 2 కిరణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ 2 కిరణాలు వెలువడినప్పుడు మధ్యలో కోణం అనేటువంటిది ఏర్పడింది. అంటే ముందుగా మనం భ్రమణం ఏర్పడిందని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ భ్రమణం విలువను కోణమానంతో కొలవగా వచ్చిన విలువే కోణమని తెలుసుకున్నాం. మరియు కోణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం కదా స్వారోస్. అదేవిధంగా కోణాల రకాల గురించి కూడా తెలుసుకుందాం. కోణాల రకాలు మనం కింది తరగతిలో ఎన్నో తరగతిలో నేర్చుకున్నాం కదా స్వారోస్. అదేవిధంగా వీటిని చూడండి. ఇక్కడ అల్పకోణం ఉంది, లంబకోణం ఉంది, అధిక కోణం ఉంది, సరళ కోణం ఉంది, పరావర్తన కోణం అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇవి కోణాల రకాలు. మరి వీటి గురించి తెలుసుకోవాలి కదా స్వారోస్ మనం. అంటే అల్పకోణం అని అంటే ఏంటి స్వారోస్? 0 degrees కంటే ఎక్కువగా ఉండి 90 degrees కంటే తక్కువగా ఉండే కోణాన్ని మనం ఏమంటాం? అల్పకోణం అని అంటాం. మరి అల్పకోణానికి మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు? మనం ఎప్పుడైనా గోడకు నిచ్చెనను వేస్తామా స్వారోస్? గోడకు నిచ్చెనను వేసినప్పుడు ఈ విధంగా వేస్తాం. ఈ విధంగా వేసినప్పుడు భూమి యొక్క ఉపరితలం, నిచ్చెన యొక్క కోణ భాగం, ఆ రెండింటి మధ్య మనకి ఏ విధంగా కనిపిస్తుంది? ఆ రెండింటిని గమనించినట్లయితే అక్కడ మనకి భూమి యొక్క ఉపరితలం, అది నిచ్చెన యొక్క కోణ భాగం, ఆ రెండింటి దగ్గర 90 degrees కంటే తక్కువగా ఏర్పడుతుంది, 0 degrees కంటే ఎక్కువగా ఏర్పడుతుంది. మరి అదేవిధంగా లంబకోణం. లంబకోణం అని అంటే ఏంటి స్వారోస్? లంబకోణం అంటే మనం నిత్యం చూస్తూ ఉంటాం. అవేవేవి? గోడల యొక్క మూలలను చూస్తుంటాం. మనం హాస్టల్లో ఉంటాం కదా స్వారోస్. హాస్టల్లో ఉన్నప్పుడు మనము గోడల యొక్క మూలలను గమనించినట్లయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంది? అక్కడ కరెక్ట్గా 90 degrees అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా అధిక కోణం గురించి కూడా తెలుసుకుందాం. అధిక కోణం అంటే 90 degrees కంటే ఎక్కువగా ఉండాలి, 180 degrees కంటే తక్కువగా ఉండాలి. అంటే అలా తక్కువగా ఉండే కోణాన్ని అధిక కోణం అని అంటాం. అధిక కోణానికి పూర్తిగా తెరిచిన కిటికీ. మనం పూర్తిగా కిటికీని తెరుస్తామా? తెరిచినప్పుడు కింది యొక్క భాగం అధిక కోణంగా ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా సరళ కోణం గురించి కూడా తెలుసుకుందాం. సరళ కోణం అంటే ఏంటి స్వారోస్? కరెక్ట్గా 180 degrees కలిగి ఉండే రేఖను సరళ కోణం అని అంటాము. అదేవిధంగా సరళ కోణానికి ఎగ్జాంపుల్గా ట్యూబ్లైట్. మనం ట్యూబ్లైట్ని చూస్తామా స్వారోస్? ట్యూబ్లైట్ని చూసినప్పుడు మనకు అది ఏ విధంగా కనిపిస్తుంది? దూరం నుంచి చూసినప్పుడు మనకి ఈ పటం మాదిరిగా కనిపిస్తుంది. అంటే ఈ పటం మాదిరిగా కనిపించేది ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 180 degrees కలిగి ఉంటుంది. అదేవిధంగా మరియు పూరి గుడిసెను అంటే మనం ఇప్పుడు పరావర్తన కోణం గురించి తెలుసుకుందాం. పరావర్తన కోణం ఎన్ని డిగ్రీలు కలిగి ఉండాలి? 180 degrees కంటే ఎక్కువగా ఉండాలి, 360 degrees కంటే తక్కువగా ఉండే కోణాన్ని మనం పరావర్తన కోణం అని అంటాం. అదేవిధంగా పూరి గుడిసెపై ఉండే కోణం. మనం పూరి గుడిసెలను మన గ్రామంలో ఎన్నో చూస్తుంటాం. వాటి యొక్క కోణ భాగాన్ని పరిశీలించినట్లయితే మనకు 180 degrees కంటే ఎక్కువగా ఉంటుంది, 360 degrees కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ 3 పటాలను బాగా పరిశీలించండి స్వారోస్. ఇందులో మనకు ఏవేవి కనిపిస్తున్నాయి? 3 కిరణాలు కనిపిస్తున్నాయి ఈ పటంలో, మరియు 2 కోణాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి స్వారోస్. కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 కోణాల మొత్తం ఎంత కలిగి ఉంది స్వారోస్? 90 degrees కలిగి ఉంది. అంటే మరియు ఈ 2 కోణాల మొత్తం 90 degrees కలిగి ఉంది. అంటే 90 degrees కలిగి ఉండే కోణాలను మనం ఏమంటాం స్వారోస్? ఏమంటాం? పూరక కోణాలని అంటాం. అంటే 2 కోణాల మొత్తం 90 degrees అయితే అటువంటి కోణాల జతను మనం పూరక కోణాలని అంటారు. అదేవిధంగా ఈ పటాలను కూడా అదేవిధంగా పరిశీలించండి స్వారోస్. ఇందులో కూడా 2 కోణాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మరియు వాటికి కిరణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే ఈ పటాల మొత్తం ఎంత అవుతుంది? 180 degrees. అంటే 180 degrees కలిగి ఉండే కోణాన్ని మనం ఏమంటామో తెలుసా స్వారోస్? ఏమంటాం? సంపూరక
కోణాలని అంటాం. అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అటువంటి కోణాల జతను సంపూరక కోణాలని అంటాం. అదేవిధంగా పరావర్తన కోణాల గురించి కూడా తెలుసుకుందాం. పరావర్తన కోణం అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు కలిగి ఉంటే అటువంటి కోణాలను సంయుగ్మ కోణాలని అంటాం. ఏమంటాం? సంయుగ్మ కోణాలని అంటారు. అదేవిధంగా ఏదైనా ఒక కోణం x డిగ్రీస్ అయితే వాటి యొక్క కోణం ఎంత అవుతుంది స్వరస్? x 360 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్. అంటే ఏదైనా ఒక కోణం x డిగ్రీస్ అయితే వాటి యొక్క కోణాల మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ మైనస్ ఎక్స్గా వాటిని తీసుకుంటాం. అదేవిధంగా మనం ఈ కింది పటాలను పరిశీలించండి స్వరోస్. ఇందులో మనకి ఏవేవి కనిపిస్తున్నాయి? రెండు కోణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 3 కిరణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే రెండు కోణాలు ఉమ్మడి భుజం ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ విధంగా ఉండే కోణాలను మనం ఏమంటాం? ఆసన్న కోణాలని అంటాం. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఒక బిందువు నుంచి రెండు కోణాలు అనేటువంటివి వెలువడ్డాయి. అంటే ఒక బిందువు నుంచి రెండు కోణాలు వెలువడినప్పుడు ఇక్కడ బిందువు అని అంటున్నాం. బిందువును మనం ఏమంటాం? ఇక్కడ రెండు కోణాల నుంచి ఒక బిందువు నుంచి రెండు కోణాలు అనేటువంటివి వెలువడ్డాయి. బిందువును ఓ అక్షరంచే సూచిస్తాం. అంటే ఇందులో రెండు భుజాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఓ రెండు కోణాలలో ఉమ్మడి భుజం ఉమ్మడి శీర్షం కలిగి ఉండే వాటిని మనం ఆసన్న కోణాలని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వరోస్. ఇందులో కూడా రెండు కోణాలు ఉన్నాయి. కానీ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు కలిగి ఉండే వాటిని మనం ఏమంటాం? రేఖీయ ద్వయం అని అంటాం. ఇప్పుడు ఆసన్న కోణాల గురించి రేఖీయ ద్వయం గురించి నేర్చుకున్నాం కదా స్వరోస్. అదేవిధంగా ఈ పటాన్ని కూడా పరిశీలించండి. ఇక్కడ మనకి ఏవేవి కనిపిస్తున్నాయి స్వరోస్? ఏవేవి కనిపిస్తున్నాయి? రెండు సరళ రేఖలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక శీర్షం అనేటువంటిది ఇక్కడ ఏర్పడిందని చూస్తున్నాం. అంటే రెండు రేఖలు ఖండించుకుంటే ఏర్పడే కోణాలు ఉమ్మడి శీర్షంను కలిగి ఉండి ఉమ్మడి భుజం లేకపోతే వాటిని శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. అంటే ఇలా కాకుండా కూడా శీర్షానికి ఎదురెదురుగా ఉండే కోణాలను కూడా శీర్షాభిముఖ కోణాలని అంటాం. మరియు మనం ఇంకొక దాని గురించి నేర్చుకుందాం. అదేవిధంగా ముందు ఈ పటాన్ని పరిశీలించండి స్వరోస్. మనకు ఈ పటంలో ఏవేవి కనిపిస్తున్నాయి? బిందువు ఏవేవి కనిపిస్తున్నాయి? బిందువులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోణాలు కిరణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేఖాఖండం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు సరళ రేఖ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే మనం వీటిని గ్రహించినట్లయితే మనకి ఇందులో ఏవేవి కనిపిస్తున్నాయి? మనం ఇంతకుముందుకు చర్చించుకున్నాం కదా స్వరోస్. బిందువులను మనం చుక్కలను గణిత శాస్త్రంలో ఏమంటాం? బిందువులని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వరోస్. మనకు ఇందులో ఏవేవి కనిపిస్తున్నాయి? ఏవేవి కనిపిస్తున్నాయి? ఈ పటాన్ని బాగా పరిశీలించండి. ఇందులో రెండు రేఖలు అనేటువంటివి ఖండించుకున్నాయి. అంటే మనం ఇంతకు ముందుకు ఏమని చెప్పుకున్నాం? రెండు రేఖలు అనేటువంటివి ఖండించుకుంటే అక్కడ ఖండన బిందువు అనేటువంటిది ఏర్పడుతుంది అని తెలుసుకున్నాం. అంటే రెండు రేఖలు ఏకైక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అని అంటాం. మరియు అదేవిధంగా వీటికి నేను ఏమని పేర్లు పెట్టాను? జీరో అని. అంటే ఖండన బిందువు ఏర్పడింది కావున వాటిని జీరో అక్షరంచే సూచించాను. మరియు ఒక రేఖని ఎం అక్షరంచే, రెండవ రేఖని ఎల్ అక్షరంచే సూచించాను. రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అని అంటాము. మరియు అదేవిధంగా రెండు రేఖలు ఏకైక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని కూడా ఖండన బిందువు అని అంటాము. మరియు ఈ పటాన్ని బాగా పరిశీలించండి స్వరోస్. మనకి ఈ పటం ఏ విధంగా కనిపిస్తుంది? రెండు కోణాలు అంటే రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కోణాలు ఏ విధంగా ఉన్నాయి?
ఎంత అంటే సరళ రేఖలు అంటే యారో మార్క్స్ కలిగి ఉంటే అనంతంగా కొనసాగింపబడతాయని మనం తెలుసుకున్నాం కదా స్వరస్. అంటే ఇక్కడ యారో మార్క్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి. వీటిని మనం ఏమంటాం? ఖండన రేఖలు అని అంటాం. మరియు అదేవిధంగా ఈ రైలు పట్టాలను గమనించండి స్వరస్. మనకు ఇది ఏ విధంగా కనిపిస్తుంది? ఏ విధంగా కనిపిస్తుంది? మనకు రెండు సమాంతర రేఖలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. అంటే ఈ రెండు సమాంతర రేఖలను మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇవి ఎంత దూరం పైన కానీ ఖండించుకుంటాయి స్వరస్. ఖండించుకో అంటే రైలు పట్టాలు అనేటువంటివి ఖండించుకో. మరియు ఈ పటాన్ని బాగా పరిశీలించండి స్వరస్. ఈ పటాన్ని బాగా పరిశీలించినప్పుడు కూడా ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి స్వరస్. ఖండించుకోలే. మనకి ఇంతే పరిమాణం ఉంది కాబట్టి ఇంతే తీసుకున్నాం. వీటిని ఇంకా పెద్దగా తీసుకున్నా కానీ ఈ రేఖలు అనేటువంటివి ఖండించుకో. మరి ఇలా ఉండే రేఖలను మనం ఏమంటాం స్వరస్? సమాంతర రేఖలు అని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వరస్. ఈ పటాన్ని పరిశీలించినప్పుడు మనకి ఇంతకు ముందుకు పటాలని తెలుసుకున్నాం. అంటే అవి ఏ విధంగా ఉండాలి? రెండు రేఖలు ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అయి ఉండాలి. మరి అదేవిధంగా ఈ పటాన్ని బాగా పరిశీలించండి. మన కింద సమాంతర రేఖలు అనేటువంటివి ఉన్నాయి. ఇంతకు ముందుకు మనం ఏమనుకున్నాం? రైలు పట్టాలను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అంటే రెండు సమాంతర రేఖలు అంటే రెండు సరళ రేఖలు అనంతంగా పొడయింపబడితే వాటిని అంటే ఆ రెండు సరళ రేఖలు ఏకైక బిందువు వద్ద ఖండించుకోకపోతే వాటిని సమాంతర రేఖలు అని అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సమాచారాన్ని చూడండి స్వరస్. ఇది ఏ విధంగా కనిపిస్తుంది? మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి స్వరస్. ఇందులో మనకి ఏ విధంగా కనిపిస్తుంది? రెండు నిలువు రేఖలు కనిపిస్తున్నాయి, మూడు అడ్డు రేఖలు కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా ఉండే రేఖలను మనం ఏమంటాం? దీనికి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మూడు రేఖలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఆ మూడు రేఖలని ఒక బిందువు వేరువేరు బిందువు వద్ద ఖండించింది. అంటే వేరువేరు వద్ద ఖండించింది. దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ పటాన్ని చూడండి. ఇందులో మనకి ఏవేవి కనిపిస్తున్నాయి? రెండు సమాంతర రేఖలు కనిపిస్తున్నాయి మరియు ఒకటి నిలువు రేఖ కనిపిస్తుంది. మరి ఈ సమాంతర రేఖలకి ఎం అనే అక్షరం పెట్టాను, కింది దానికి ఎల్ అనే అక్షరం పెట్టాను, మరియు మధ్యలో రేఖ అనేటువంటి దానికి ఎన్ అనే అక్షరం పెట్టాను. ఇప్పుడు దీన్ని పరిశీలించండి. ఆ పటం ఏ విధంగా ఉన్నది? రెండు అడ్డు రేఖలు ఉన్నాయి, ఒక నిలువు రేఖ ఉంది. మరియు ఇప్పుడు చూడండి స్వరస్, అవే రేఖలు మరి ఈ పటం ద్వారా తెలుసుకుందాం. అంటే రెండు సమాంతర రేఖలను వేరొక రేఖ వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. అంటే అలా ఖండించే రేఖను మనం ఏమంటాం? సమాంతర రేఖలు, తిర్యక్ రేఖలు అని అంటాం. సమాంతర రేఖలతోటే కదా స్వరస్ వేరొక రేఖ అనేది ఖండిస్తుంది. వీటిని మనం తిర్యక్ రేఖ అని అంటాం. రెండు రేఖలు ఏ విధంగా ఉన్నా ఏం కాదు. రెండు రేఖలు సమాంతరంగానే ఉంటే తిర్యక్ రేఖ ఏర్పడుతుంది అని అనుకోవడం తప్పు. రెండు రేఖలు ఏ విధంగా ఉన్నా కానీ వేరొక రేఖ వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే వాటిని సమాంతర రేఖ అని అంటాం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను మరొక రేఖ వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక్ రేఖ అని అంటాం. అదేవిధంగా ఈ పటాన్ని పరిశీలించండి స్వరస్. ఇందులో మనకి రెండు రేఖలు అనేటువంటివి ఖండిస్తున్నాయి. ఈ రెండు రేఖలు ఏ విధంగా ఉన్నాయి? ఒక రేఖ ద్వారా వేరు చేసింది. అక్కడ ఒక రేఖ ద్వారా వేరు చేస్తే 8 కోణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఏ విధంగా? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. అంటే మరొక రేఖ ద్వారా మనకి ఇక్కడ ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 8 కోణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ 8 కోణాలను మనం ఇందులో వేరువేరుగా ఏర్పడ్డాయి, అంటే పక్క పక్కనే ఏర్పడ్డాయి. ఇందులో మనకి కొన్ని విభాగాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఎలా? ఈ పటంలో. ఇప్పుడు ఈ పటాన్ని బాగా పరిశీలించండి స్వరస్. ఇంతకుముందు ఎలా ఉన్నాయి? అన్నీ ఒక చోట 8 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? అన్నీ బయటి వైపు ఉన్న కోణాలు అనేటువంటివి వచ్చాయి. అంటే ఆసన కోణాలు అవుతూ మరియు అదేవిధంగా ఆసన కోణాలు అవుతూ బయటి వైపున ఉండే కోణాలను మనం ఏమంటాం? బాహ్య కోణాలు అని అంటాం. ఇప్పుడు ఇందులో ఈ పటంలో బాహ్య కోణాలు ఏవేవి ఉన్నాయి సరస్? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8.
అంటే ఈ పటాన్ని బాగా పరిశీలించినట్లయితే ఇందులో బయటి వైపు నుండే కోణాలని ఏమంటాం బాహ్య కోణాలని అంటాం. అదేవిధంగా ఇప్పుడు బాహ్య కోణాల గురించి తెలుసుకున్నాం కదా స్వారోస్. మరియు ఈ పటాన్ని కూడా పరిశీలించండి. ఈ పటాన్ని చూడండి స్వారోస్, ఇది ఏ విధంగా ఏర్పడ్డాయి. ఇంతసేపు అన్ని బయటి కోణాలే ఏర్పడ్డాయి, వాటిని బాహ్య కోణాలని అన్నాం. ఇప్పుడు అన్నీ లోపల ఏర్పడ్డాయి. అవి ఎలా? ఆ రెండు రేఖలకు లోపలి వైపునే ఏర్పడ్డాయి. ఇలా ఏ కోణాలు ఏర్పడ్డాయి? ఎస్, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 లోపలి వైపునే ఉండే కోణాలని ఏమంటాం అంతర కోణాలని అంటాం. ఇవి పక్క పక్కనే ఉన్నాయి. మరియు అదేవిధంగా ఇప్పుడు ఈ పటాన్ని బాగా పరిశీలించండి. ఈ పటం మనకి ఏ విధంగా కనిపిస్తుంది? ఇంతసేపు అంతర బాహ్య కోణాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ పటాన్ని చూడండి, ఒకటి బాహ్య కోణం ఉంది, ఒకటి అంతర కోణం అనేది ఉంది. అంటే ఒక బాహ్య కోణం, ఒక అంతర కోణం ఉంది. అవి ఎలా ఉన్నాయి? తిర్యక్ రేఖకు ఒకే వైపున అనేటువంటివి ఉన్నాయి. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండే కోణాలను మనం ఏమంటాం స్వారోస్? ఎస్, ఏమంటాం? మరి ఈ పటాన్ని పరిశీలించండి. ఇంకా ఇందులో ఏ కోణాలు ఏర్పడతాయో ముందుగా ఊహించి చెప్తారా స్వారోస్? ఎస్, చెప్పండి. మరి ఇందులో మనకి ఏవేవి కనిపిస్తున్నాయి ముందుగా? ఎస్, యాంగిల్ 2, యాంగిల్ 6 అవి ఏ విధంగా ఉన్నాయి? ఎస్, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నాయి. మరి ఇంకా ఏ విధంగా ఉన్నాయి? ఎస్, అవి ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి. ఇంతసేపు ఆ పటాన్ని చూశారు, దానిని ఏ విధంగా తీసుకున్నామో ఈ పటం ద్వారా చూద్దాం. ఎస్, ఏ విధంగా ఉన్నాయి? మనం ఇంతసేపు యాంగిల్ 3, యాంగిల్ 6 అనే కోణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? తిర్యక్ రేఖలకు ఒకే వైపున ఏర్పడ్డాయి. అంటే ఒకటి బాహ్య కోణం, ఒకటి అంతర కోణం అయిండే కోణాలను ఏమంటాం? ఎస్, సదృశ్య కోణాలని అంటాం. మరియు ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి స్వారోస్. ఎస్, ఇప్పుడు ఈ పటాన్ని బాగా పరిశీలించండి. ఇక్కడ మనకి రెండు పటాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇంతసేపు 2, 6 అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇప్పుడు 1, 5 అనేటువంటివి కోణాలు ఏర్పడ్డాయి. మరియు అదేవిధంగా అవి కూడా తిర్యక్ రేఖలకే ఒకే వైపున ఉన్నాయి. మరియు ఈ పటం కూడా తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నాయి. ఏ కోణాలు? ఎస్, యాంగిల్ 4, యాంగిల్ 8. మరియు ఈ పటాన్ని బాగా పరిశీలించండి. ఇందులో సదృశ్య కోణాలు ఏవేవి ఏర్పడతాయి? ఎస్, యాంగిల్ 1, యాంగిల్ 5, యాంగిల్ 2, యాంగిల్ 6. మరియు అదేవిధంగా ఈ పటాన్ని చూడండి, సదృశ్య కోణాల స్వీకృతం రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఒకే వైపున ఏర్పడతాయని తెలుస్తుంది. అదేవిధంగా మరి ఈ పటాన్ని చూడండి, అన్ని రేఖలు అనేటివి, అన్ని కోణాలు అనేటువంటివి లోపలే ఉన్నాయి. మనం ఇంతకు ముందుకు తెలుసుకున్నాం, వాటిని మనం అంతర కోణాలని అన్నాం. ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి. తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉన్నాయి, దానితో పాటుగా రెండు అంతర కోణాలే ఉన్నాయి. ఏవేవి? 3, 5. అంటే ఇది ఒక జతగా మనం తీసుకోవచ్చు. మనకు ఇందులో 3, 5 అంటే ఎలా ఉన్నాయి అవి? ఎస్, తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నాయి. వీటిని ఏమంటాం? ఏకాంతర కోణాలని అంటాం. దానితో పాటుగా ఈ పటాన్ని పరిశీలించండి. మనం ఇంతకుముందు పటం ఎలా ఉన్నాయి, ఈ పటం కూడా అదే విధంగా ఉన్నాయి. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? దీనిని బట్టి ఒకే తలంలో ఉండే రేఖలు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు రెండు జతల ఏకాంతర కోణాలు అనేటువంటివి ఏర్పడతాయి. అవి యాంగిల్ 3, యాంగిల్ 5. అదేవిధంగా ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి. రెండు రేఖలు ఉన్నాయి, అదేవిధంగా ఒక రేఖ అనేటువంటిది ఖండించింది. అదేవిధంగా దీనిని చూడండి, ఒక దత్తాంశంలో ఒక రేఖని ఎల్గాను, ఒక రేఖను ఎంగాను తీసుకున్నాను. ఇంతసేపు ఏకాంతర కోణాల గురించి చర్చించుకున్నాం కదా. అదేవిధంగా ఈ పటాలను చూడండి ఎలా ఏర్పడ్డాయి అవి. ఎస్, యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 6. మనకి ఈ పటాల ద్వారా ఏమని తెలుస్తుంది? అవి తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉండాలి. అదేవిధంగా అవి ఆసన కోణాలు కాకూడదు. అదేవిధంగా ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ఆ విధంగా అంటే అవి మనం వాటిని ఆ పటాన్ని గ్రహించినట్లయితే మనకు వాటి గురించి అనేటువంటివి అర్థమవుతుంది. అంటే మనము ఏకాంతర కోణాలు అంటే ఎలా ఉండాలి సార్? ఎస్, తిర్యక్ రేఖకు చెరొక వైపు ఉండాలి, ఆసన కోణాలు కాకూడదు, రెండు అంతర కోణాలై ఉండాలి. మరియు అదేవిధంగా మనం ఇంతకుముందుకు ఏమని చెప్పుకున్నాం? అదేవిధంగా అంతర కోణాల గురించి చెప్పుకున్నాం, మరియు బాహ్య కోణాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏక బాహ్య కోణాల గురించి కూడా తెలుసుకుందాం.
ఏకబాహ్య కోణాలు అంటే ఏ విధంగా ఉండాలంటే ఈ నియమాలను పాటించినట్లయితే వాటిని ఏకబాహ్య కోణాలు అంటాం. అవి నియమాలు ఏవేవంటే బాహ్య కోణాలై ఉండాలి,